నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ రుణ మంజూరు ప్రక్రియలో సులభతర విధానాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు ప్రజలకు సేవలు అందించాలని పేర్కొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని ఎంవీపీ విద్యుత్ కార్యాలయం వద్ద మండిపడిన రాజ్యసభ ఎంపీ జీవీఎల్. నేను విన్నాను అని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేసి ఆడుకుంటున్నారంటూ ఎద్దేవా చేసిన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. విశాఖ నగరాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దుదామని అందుకు నగరవాసులంతా సహకరించాలని కోరిన జీవీఎంసీ మేయర్ గులగాని హరివెంకట కుమారి. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు ప్రజలకు సేవలు అందించాలని రుణ మంజూరు ప్రక్రియలో సులభతర విధానాలు అమలు చేయాలని బ్యాంకర్లను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. ప్రజలకు అన్ని విధాలుగా సహకారం అందించాలని సూచించారు. పెండింగ్ దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు, ఇళ్ల నిర్మాణాలకు రుణ మంజూరు ప్రక్రియ, సిబిల్ స్కోర్ విధానం, కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీ, స్త్రీ నిధి రుణ ప్రక్రియ తదితర అంశాలపై సమీక్షించారు. పలు అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అమలు చేసే పాలసీ విధానాలకు అనుగుణంగా బ్యాంకర్లు పనిచేయాలని, ప్రజలకు సులభతర రీతిలో సేవలందించాలని పేర్కొన్నారు. ప్రధానంగా స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకునే వారికి జగనన్న పేదలందరికీ ఇళ్లు, టిడ్కో పథకంలో భాగంగా నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులకు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. టిడ్కో లబ్ధిదారులకు రుణం మంజూరు చేసే క్రమంలో సిబిల్ స్కోర్ ఉండాలనే నిబంధనలో వీలును బట్టి సడలింపు ఇవ్వాలని చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి అన్ని విధాలా సహకరిస్తూ రుణాలు మంజూరు చేయాలన్నారు. ఎంఎస్ఎంఈ సెక్టర్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వారికి సహకరించాలన్నారు. అలాగే బ్యాంకర్లకు ప్రభుత్వ అధికారులు కూడా అన్ని విధాలుగా సహకారం అందించాలన్నారు. సమన్వయంతో వ్యవహరించి ప్రభుత్వ లక్ష్యాలు చేరుకునేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో ఎల్డీఎం శ్రీనివాసరావు, ఆర్బీఐ ప్రతినిధి ఊర్మిళ, నాబార్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ సమంత కుమార్, వివిధ ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 47వ వార్డులో పలు అభివృద్ధి పనులకు నెట్కాప్ చైర్మన్, విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు ప్రారంభించారు. 47వ వార్డు కప్పరాడలో 19,90,000 రూపాయల వ్యయంతో జేఎన్ఎన్యూఆర్ఎం గృహాలు, వాటర్ మరియు సెప్టిక్ పైపులు మరమ్మతులు, వాటర్ మరియు సెప్టిక్ ట్యాంక్ మరమ్మతు పనులకు మరియు కప్పరాడ మార్క్స్ సెంటర్ వద్ద కొండవాలు ప్రాంతాల్లో 19 లక్షల రూపాయల వ్యయంతో రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఏఈ శేఖర్, డిఈ భరిణి, సతీష్, ఏఈ మోహన్, చాణక్య, జేసీఎస్ మండల కన్వీనర్ వసంతల అప్పారావు, 47వ వార్డు నాయకులు, కాలనీ మహిళలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జేఎన్యూఆర్ఎం హౌసెస్ సంబంధించి గతంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో వార్డు విజిట్కి వచ్చినప్పుడు పైప్ లైన్స్, డ్రైనేజెస్ పాడైపోయాయని ఆ ఇళ్లలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ రిపేర్స్ కోసం 19.5 లక్షల రూపాయలతో ఈరోజు అవన్నీ కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. వాస్తవానికి జేఎన్యూఆర్ఎం హౌసెస్ అనేది ఎక్కడ కూడా సెల్ఫ్ మెయింటెనెన్స్ అంటే ఒకసారి పబ్లిక్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఇంటర్నల్ రిపేర్స్కి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం కూడా ఉండదు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు, అందులో నివసించే వారందరూ కూడా పేద వర్గాలకు సంబంధించిన వారని జీవీఎంసీ కమిషనర్ గారికి, కార్పొరేటర్ గారి ద్వారా సబ్మిట్ చేసిన తర్వాత దానికి కన్సిడర్ చేసి ఈరోజు రిపేర్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి 24/7 వాటర్ సప్లై వర్క్ కూడా పూర్తిగా కంప్లీట్ అయింది. దానికి రిస్టోరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏదైతే పైప్ లైన్ కోసం తనేమో పైప్ లైన్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాటన్నిటిని కూడా రిస్టోరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా కంప్లీట్ అయితే పూర్తిగా ఈ ప్రాంతంలో అన్ని సమస్యలు కూడా పరిష్కరించినట్టు అవుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు కొంతమంది హౌసింగ్ సంబంధించి ఇంకా మాకు అర్హత రాలేదని చెప్తా ఉన్నారు. హౌసింగ్ సంబంధించి ఇళ్ల పట్టాల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా ₹1 కూడా డబ్బులు చెల్లించకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చి వారి సొంతింటి కలను నిజం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, సంకల్పం. జగనే మా నమ్మకం అనేది కొత్త నాటకం అంటూ టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పల్లా మాట్లాడారు.
57 నెలలుగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ వచ్చారని, ఇప్పుడు జగనే మా నమ్మకం అనే కొత్త డ్రామాకు సీఎం జగన్ తెరలేపారన్నారు. సీఎం జగన్ మోసానికి, నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని వ్యక్తులను వాడుకుని వదిలేసే నైజం ఉన్న వ్యక్తి సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో బీసీలను వాడుకుని వారి మీద దాడులకు పాల్పడుతున్నారన్నారు. సీఎం తన స్వార్థ ప్రయోజనాల కోసం, పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం నదీ హక్కులను కాలరాస్తున్నారన్నారు. సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు తమ్మిన విజయకుమార్, రాష్ట్ర రజక కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజమండ్రి నారాయణలు పాల్గొన్నారు. ప్రజల్ని మోసం చేసి సుమారుగా నడిచినటువంటి 57 నెలలుగా ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చి నమ్మద్రోహం చేసి ఈరోజు మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపే విధంగా ఆడుదాం ఆంధ్ర అని, అలాగే జగన్ అన్న మీరే మా నమ్మకం అని, ఇలాగా కొత్త కొత్త పదాలతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంకి వచ్చేద్దామని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున నమ్మక ద్రోహి జగన్ అని అంటున్నాం. నువ్వు నమ్మకం కాదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మోసానికి పరాకాష్ఠని, మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని, నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారిని కూడా కేవలం వాళ్ళకి ఫోటోలకే పరిమితం చేసి, వాళ్ళకి మోసం చేసి, వాళ్ళని వాడుకొని వదిలేసేటటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి. ఉదాహరణకి మనం బీసీలు కానీ తీసుకుంటే, బీసీలకి నేను చాలా చేశాం, మేము బీసీలో పక్షం అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ బీసీల పైన దాడులు కానీ, వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ, లేకపోతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు రాకుండా అడ్డుపడంలో కానీ, అలాగే బీసీ స్టూడెంట్స్కి అటు ప్రొఫెషనల్ కాలేజెస్లో ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, వాటిలో వీరు అవలంబించినటువంటి పద్ధతి వల్ల అనేక బీసీ స్టూడెంట్స్కి ఈరోజు అడ్మిషన్స్ దొరకలేనటువంటి పరిస్థితి. అలా మోసం చేశారు స్టూడెంట్స్. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, అంగన్వాడీలకు వేతనాల పెంపు, గ్రాడ్యుటీ అమలు కోసం, పిల్లలు, గర్భిణీ బాలింతలకు మెరుగైన సేవలు, నిధుల కోసం పెంపు కోసం గత 16 రోజులుగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీలు నిరవధిక సమ్మె చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండిగా ఉందని, అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో అంగన్వాడీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె ఐక్యంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు సిహెచ్ దేవి, జి అమ్మాజీ, వరలక్ష్మి, వెంకటి, లక్ష్మి, పార్వతి, భవానీ, కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేల ఇంట్ల వద్ద, క్యాంప్ ఆఫీసుల వద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ఈరోజు పెందుర్తి శాసనసభ్యుల యొక్క క్యాంప్ ఆఫీస్ పరవాడలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవడం అనేటువంటి అంగన్వాడీలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కనీస వేతనాన్ని 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయాలని, ఐసీడీఎస్కి బడ్జెట్ పెంచాలని, అలాగే మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా చేయడంతో పాటు ఏదైతే ఆహార పదార్థాలను ఈరోజు సరుకులు సరఫరా చేస్తున్నారో అవన్నీ కూడా నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని, ఏదైతే పదవీ విరమణ అయినటువంటి ఉద్యోగ విరమణకి 62 సంవత్సరాలు చేయాలని, ఏదైతే ప్రమోషన్లు ఉన్నాయో ఆ ప్రమోషన్ల యొక్క వయసుని 45 నుండి 50 సంవత్సరాలు చేయాలని అనేక డిమాండ్లతో 11 డిమాండ్లతో రాష్ట్రంలో ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు 11వ రోజుకు చేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి మొండిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. మంత్రులు అవగాహన లేనటువంటి మంత్రులు చర్చలు చేసి వేతనాలు పెంచేది లేదు, గ్రాడ్యుటీ చెల్లించేది లేదు, అలాగే మీరు 10వ తరగతి చదివారని ఒక రకంగా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వమే పూనుకోవడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. అందుకని వెంటనే చర్చలు చేసి శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి మంత్రులు చర్యలు చేపట్టాలి తప్ప ఈ రకంగా రెచ్చగొడితే అందరు ఎమ్మెల్యేలు, మినిస్టర్లని రోడ్ల మీద తిరగనిచ్చేది లేదు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు పాల్పడతాం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలా. మీ విలాసవంతమైన జీవితం కోసం 450 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకుంటున్నారే, మరి ఈ రాష్ట్రంలో ఒకవేళ 3,000 రూపాయల చొప్పున వేతనం పెంచినా 300 కోట్ల రూపాయలే అవుతుంది. మరి మీ బంగ్లా అడిగారా, లేకపోతే మీ ఏసీ అడిగారా, లేకపోతే నీ పదవి అడిగారా, లేకపోతే ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇస్తున్నట్టు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అది పదవి అయిపోయిన తర్వాత పెన్షన్లు ఇచ్చినట్లుగా వీళ్ళేమన్నా ఆ రకంగా డిమాండ్ చేస్తున్నారా? కాబట్టి న్యాయసమ్మతమైన సమ్మె, ఈ సమ్మె పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే పోరాటం తీవ్రతరం చేస్తాం. దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. పోరాటం తీవ్రతరం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.
వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఇష్టానుసారంగా విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుల ప్రజల నడ్డి విరుస్తున్నారని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. విశాఖ ఎంవీపీ కార్యాలయం, విద్యుత్ కార్యాలయం వద్ద వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని, దానివల్ల సామాన్య ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ హయాంలో అధికంగా విద్యుత్ బిల్లులను పెంచి సామాన్యులను నడ్డి విడిచారని, ఇక విద్యుత్ బిల్లుల పేరుతో సామాన్యులకు వస్తున్న సంక్షేమ పథకాలను సైతం రద్దు చేస్తున్నారని, ఇది హేయమైన చర్య అంటూ అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సరంలోపు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, లేని పక్షంలో వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హితవు పలికారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకి చాలా వాగ్దానాలు చేశారు. మాట తప్పం మడం తిప్పమన్నారు. బాధులే బాధులు అన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గురించి. అదేవిధంగా నేను ఉన్నాను, నేను విన్నాను అన్నారు. ఇవన్నీ ఎక్కడికి పోయే మాకు అర్థం కావటం లేదు. కరెంటు బిల్లు ఏమాత్రం పెంచే ప్రసక్తే లేదని చెప్పి ఆ రోజు, ఈరోజు బాధులే బాధులు కాదు, వేరే బాధలు బాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. చిన్న తరగతి వాళ్ళు, మధ్యతరగతి వారు ఎవరు కూడా భరించలేని స్థితిలో ఈరోజు కరెంటు బిల్లు వస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా అన్ని ప్రాంతాల్లోని భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ ఉంది. అక్కడ మేము నిరసన తెలియజేసి వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించండి, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఎన్నుకుంటే కనుక ఎంతకంటే దుర్భరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి గత ప్రభుత్వాలైన తెలుగుదేశం కానీ అది వైసీపీ కానీ మనం ఎన్నుకోవద్దు. దయచేసి భారతీయ జనతా పార్టీలో మంచి ప్రభుత్వాన్ని మీరు ఎంచుకోవాలని చెప్పి మేమందరం కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన ఈ 5 ఏళ్లలోనూ సుమారు 5 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచుతూ సామాన్య మానవుడి నడ్డి విరిచికేటట్టుగా ఎలా ఉంటుందంటే బిల్స్ 500 రూపాయల బిల్లు వచ్చే వాళ్ళకి సడన్గా 1200, 1400 వస్తే వాళ్ళకి ఏ విధంగా ఈ ప్రభుత్వం వారికి సహకరించినట్లు. పైగా వీరు ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏమని హామీ ఇచ్చారు? 200 యూనిట్లు ఉచితంగా మేము విద్యుత్తుని ఇస్తాము అని చెప్పారు. ఈ హామీ ఏమైంది అని భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. అంతేకాకుండా ఒక మీటరు 3500 రూపాయలది 25,000 రూపాయలకి కొని ఆ భారం అంతా మళ్ళీ సామాన్యుడి మానవుడిపై ఏ విధంగా వేస్తుంది వైసీపీ ప్రభుత్వం? కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుని 800, 1000 ఉన్న బిల్స్ ఒకేసారి 8,000 రూపాయలు అవ్వడము, 500 రూపాయల బిల్లు ఒకేసారి 1,500, 2,000 అవ్వడము దేనికి నిదర్శనం, దేనికి తార్కాణం? ఖచ్చితంగా ఇటువంటి ఒక వైఖరిని ప్రభుత్వం వెంటనే మాని ఈ విద్యుత్ ఛార్జీలని వెంటనే తగ్గించాలి. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న రేట్ ఎంతో తెలుసా? ₹2.75. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి పైన ఈ ఇస్తున్నది ఎంత? వాళ్ళు ఎంతవరకు అమ్ముకుంటున్నారు అంటే ₹9.95. అంటే ఈ వ్యత్యాసం అంతా ఇదేదో కేంద్రం చెప్తే చేస్తున్నట్టుగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపైన ప్రత్యేక శ్రద్ధ ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్ట్రికల్ ఛార్జెస్, ఈ విద్యుత్ ఛార్జీలపై ఏదైతే ధరలు పెరిగాయో వెంటనే తగ్గించాలి. ఎలక్ట్రిసిటీ బిల్ యాక్ట్ ఏదైతే 2022 ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దానిని వెంటనే విరమించుకోవాలని ఇక్కడున్న స్థానిక భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ నిలదీస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆరిలోని 13వ వార్డులో ఎవరి ఇంటి వద్ద వారు పంటలు పండించుకునేందుకు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ సేకరించిన గుంటూరు మిర్చి, రాజమండ్రి వంకాయ, శ్రీకాకుళం జిల్లా బత్తిలి, వంజంగి, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన టమాటా, గుత్తివంగ, బళ్ళారి ఉల్లిపాయ నారు, 3 రకాల బంతి నారు, 20 రకాల ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన విశాఖ నగరాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దుదామన్నారు. ఇందుకు నగరవాసులంతా సహకరించాలని కోరారు. ఎకో వైజాగ్లో భాగంగా విశాఖ మహానగరంలో అధిక సంఖ్యలో ఔషధ మొక్కలు, పండ్ల జాతి మొక్కలు, పక్షులు గూళ్లు పెట్టుకునే మొక్కలు, నక్షత్రవనాలు, వినాయక పత్రి మొక్కలు నాటి పెంచుదామన్నారు. ప్రతి ఇల్లు, వీధి, వార్డు పచ్చగా పర్యావరణ హితంగా ఉండాలని కోరారు. ఇందుకు నగరవాసులందరికీ కృషి అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, యూసీడీ ప్రతినిధి ప్రసాద్, సీఓలు, ఆర్పీలు, జీవీఎంసీ ప్రతినిధులు, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం, వాలంటీర్లు, అధిక సంఖ్యలో స్వయం శక్తి సంఘాల మహిళలు పాల్గొన్నారు. మనం విశాఖపట్నం మొన్న జూన్ 6న పర్యావరణ దినోత్సవం జరుపుకున్నాం. దాంట్లో భాగంగా ఎకో వైజాగ్ అనే కొత్త కాన్సెప్ట్ని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో తీసుకురావడం జరిగింది.
అంటే అందులో 5 రకాలువి మనం చేస్తున్నాము. అందులో ఎకో క్లీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్. ఎకో క్లీన్ అంటే మనము మన ఇంటి దగ్గర మన చుట్టూ పరిసరాలు నీట్గా ఉంచుకోవాలి. ఆ నీట్గా ఉంచుకుంటే మనకి ఎటువంటి జబ్బులు కానీ ఇవేవి రావు. అలాగే ఎకో గ్రీన్, అలాగే ఎకో గ్రీన్ అంటే ఇప్పుడు ఏదైతే మిద్దె తోటలు పెంపకము, పెద్ద పెద్ద మొక్కలన్నీ కూడా ఎక్కువగా మన ఇంటి చుట్టుప్రక్కల మన ఇంటి పైన పెట్టుకొని ఈ పర్యావరణాన్ని కాపాడడానికి కోసం మొక్కలు పెంచే కార్యక్రమం. అలాగే ఎకో బ్లూ అంటే బీచ్ క్లీనింగ్, బీచ్ పరిసరాలు బాగుండడం. ఎకో జీరో ప్లాస్టిక్ అంటే ఈ ప్లాస్టిక్ని పూర్తిగా మనం వాడకపోవడం మంచిది. దానివల్ల ఎంతోమంది మనకి ప్రాణహాని కూడా ఉంది ప్లాస్టిక్ వల్ల. అలాంటిది నిర్మూలించాలని ఒకటి కాన్సెప్ట్. అలాగే జీరో పొల్యూషన్, ఈ పొల్యూషన్ వల్ల వెహికల్స్ వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. దాన్ని కంట్రోల్ చేయాలని 5 కాన్సెప్ట్స్ తీసుకున్నాము. అందులో భాగంగా ఈరోజు ఎకో గ్రీన్ అనే కార్యక్రమం ద్వారా మిద్దె తోటల పెంపకం గురించి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రజల కోసం ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అన్నారు. జీవీఎంసీ 67వ వార్డ్ కొత్త గాజువాక హైస్కూల్ రోడ్లో మండల అధ్యక్షులు గుంటూరు శంకర్రావు అధ్యక్షతన మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా నరసింగరావు మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని రకాల వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ప్రాంతాల వారీగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. దేశం ఎక్కడైనా వైద్య సేవలు పొందడానికి ఈ గుర్తింపు కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కో కన్వీనర్ లక్కరాజు సోంబాబు, బాట్టా శ్రీనివాసులు పాల్గొన్నారు. మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మెడికవర్ హాస్పిటల్స్ మరియు కేఎన్ఆర్ ఫౌండేషన్, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన గాజువాక అసెంబ్లీలో ఉన్న 20 వార్డుల్లోనూ కూడా ఈ యొక్క ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 67వ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉదయం నుంచి కూడా చాలామంది వస్తున్నారు. వారికి టెస్టులు బీపీ, షుగర్, అదేవిధంగా కంటికి సంబంధించి దంత వైద్యం మరియు చెవులకు సంబంధించినవి, క్యాన్సర్ టెస్టులు కూడా ఉచితంగా చేయడంతో పాటు అవసరమైతే వారికి ఆపరేషన్ కూడా చేయించి మందులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే మనం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందవచ్చు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 5 లక్షల రూపాయల వరకు ఆయుష్మాన్ భారత్ కార్డు పెట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆయన 5 లక్షల రూపాయల వరకు ఒక్కొక్కరికి ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మా స్టాఫ్ ఇక్కడ వెంటనే వాళ్ళ పేర్లు అవి నమోదు చేసుకుని ఎవరికైతే ఆయుష్మాన్ భారత్ కార్డు లేదో వారికి వెంటనే 2 నిమిషాల్లో ఇక్కడే కార్డు వారికి అందచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శ్రమ్ కార్డ్స్ కానివ్వండి, కేంద్రం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా ప్రజలకి తెలియజేసే విధంగా ఈ మెడికల్ క్యాంప్ ద్వారా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి మెడికవర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ ధనుష్ గారు, అదేవిధంగా డెంటల్కి సంబంధించి సిరి డెంటల్ హాస్పిటల్ నుంచి ఈఎన్టీ అందరు డాక్టర్స్ వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శివకుమార్ గారు, అదేవిధంగా సాగర్ గారు, వీరిద్దరూ కూడా మాకు నిత్యం సలహాలు సూచనలు ఇస్తూ చాలా చక్కగా వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా ధైర్యం చెప్తూ టెస్టులన్నీ చాలా శుభ్రంగా చేస్తున్నందుకు గాజువాక హై స్కూల్ రోడ్లో మెడికవర్ హాస్పిటల్ వారు ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని కేఎన్ఆర్ ఫౌండేషన్, అదే మన కరణంరెడ్డి నరసింహరావు గారు బీజేపీ కన్వీనర్ అయిన గాజువాక, ఆయన ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ బీపీ, షుగరు, అలాగే ఐ, డెంటల్, ఈసీజీ అన్నీ ఫ్రీగా చెక్ చేసి వచ్చిన పేషెంట్లకి ఫ్రీగా మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మరి ఇది ఏర్పాటు చేసినందుకు గాజువాక కన్వీనర్ గారికి మా వార్డు తరపున ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏపీలో ఇంకా ఆడడానికి ఏముందని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేసి ఆడుకున్నారన్నారు. ఇంకా రాష్ట్రంలో ఆడడానికి ఏముంది అంటూ ఎద్దేవా చేశారు.
ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టడం హాస్యాస్పదమన్నారు. 4.5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో జగన్ ఆటలు ఆడుకుంటున్నారన్నారు. ఆశా వర్కర్స్, మున్సిపాలిటీ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ అందరితో సైకో జగన్ ఆడుకుంటున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి సమయానికి జీతాలు ఇవ్వకుండా ఆడుకుంటున్నారని గుర్తు చేశారు. జగన్ ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్తో ఆడుకోవాలో ఆడుకుంటున్నారని, ఇప్పుడు ప్రజలు మీతో మీ వైసీపీ పార్టీతో ఆడుకునే సమయం వచ్చిందని, ఇక మీ ఆటలు చెల్లవంటూ చెప్పారు. నేనున్నాను, నేను విన్నాను, ఎక్కడో ఈ స్లోగన్ విన్నట్టుంది కదా. 4.5 సంవత్సరాల క్రితం నుంచి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికి పరిపాలన చేతకాక ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్కి వెళ్ళబోతూ ఉంటే అధికమైన సమస్యలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించడానికి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పక్కదోవ పట్టించడానికి, అదేవిధంగా ఎన్నికల తాలూకా స్టంట్లో భాగంగా ఈరోజు అతనికి తెలియకుండానే అతను చేస్తున్న పనిని ఒక పథకం కింద, ఒక స్కీమ్ కింద 100 కోట్లు ఖర్చు పెట్టి మరి బయటకు తీసుకొచ్చాడు. అదేంటో తెలుసు ఆ పథకం? ఆడుదాం ఆంధ్ర. అసలు నిజంగా నాకు ఈ పథకం అదే ఆ పర్టికులర్గా ప్రోగ్రాం పేరు విన్న వెంటనే నేనైతే ఫస్ట్ నవ్వుకున్నా. ఈ కొత్తగా పెట్టడం ఏముంది ఆడుదాం ఆంధ్ర అని? 4.5 సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న పని అదే కదా జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్. 4.5 సంవత్సరాలుగా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో జీవితాలతో ఆటలాడుకుంటున్న నువ్వు ఈరోజు స్పెషల్గా మళ్ళీ ఆడుదాం ఆంధ్ర అని ఒక ఎన్నికల స్టంట్ని బయట తీశాడు. అసలు ఎందుకు ఇది ఎన్నికల స్టంట్ అన్నాను, అసలు ఏంటి ఆడుతున్నాడు అన్నది ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఆడుదాం ఆంధ్ర అన్న పదం అతని తాలూకా నైజానికి సంబంధించి బయటకు ఉద్భవించిన ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్నికలు అయిన తర్వాత ఫస్ట్ ఆడుకున్నది అతని తల్లితోనే, అతని చెల్లితోనే. తర్వాత వెంటనే అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చాడు, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చాడు. అక్క చెల్లెమ్మలతో ఎలా ఆడుకున్నాడు? కల్తీ మద్యం ప్రవేశపెట్టి తాలిబొట్లు తెగిపోతా ఉంటే ఒక రాక్షస ఆనందం పొంది ఆటోమేటిక్గా అక్క చెల్లెమ్మల జీవితాలతోని, వాళ్ళ పిల్లల జీవితాలతోని కూడా ఆడుకున్నాడు. మేనమావని పిలిపించుకొని పిల్లల చేత నాడు నేడు స్కీమ్ అని చెప్పి కల్తీ పనులన్నీ చేయించి, నాశరకమైన పనులన్నీ చేయించి ఈరోజు ఆ నాడు నేడు బడుల్లో కూడా కూలిపోతుంటే పిల్లలు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉండి ఆ తల్లుల గర్భశోకంతో ఆడుకున్నాడు. మనం ఇంకా వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు 4.5 సంవత్సరాలుగా నువ్వు చేసిన మోసాన్ని గ్రహించి ఈరోజు ఎంతోమంది అంగన్వాడీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి వినూత్నంగా వాళ్ళందరూ కూడా నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఈ రోజుకి కూడా వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేక వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రుణ మంజూరు ప్రక్రియలో సులభతర విధానాలు అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు ప్రజలకు సేవలు అందించాలని పేర్కొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుల నడ్డి వీరుస్తోందని ఎంవీపీ విద్యుత్ కార్యాలయం వద్ద మండిపడిన రాజ్యసభ ఎంపీ జీవీఎల్. నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేసి ఆడుకుంటున్నారంటూ ఎద్దేవా చేసిన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. విశాఖ నగరాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దుదామని అందుకు నగరవాసులంతా సహకరించాలని కోరిన జీవీఎంసీ మేయర్ గులగాని హరివెంకటకుమారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.